యూరప్ మొత్తం ఇస్లాం నెమ్మదిగా ఎలా విస్తరించిందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఫ్రాన్స్, యూకే, స్వీడన్ దేశాల్లో 1% కంటే తక్కువగా ఉన్న ముస్లిం జనాభా నేడు అనేక ప్రాంతాలను మినీ పాకిస్తాన్లుగా మార్చేసే స్థాయికి చేరింది. అయితే ఈ జనాభా మార్పుల వేవ్ ఇప్పుడు జపాన్ కూడా తాకింది. అక్కడ ఏకంగా 110% గ్రోత్ రేట్ తో ఇస్లాం అత్యంత వేగంగా విస్తరిస్తున్న మతంగా మారుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ల నుండి వలస వెళ్లిన ముస్లింలు అక్కడ స్థిరపడమే కాకుండా స్థానిక జపనీస్ ప్రజలను ఇస్లాంలోకి మారుస్తూ టోక్యో, ఒసాకా, కోబ్ వంటి సిటీస్లలో మసీదులు, హలాల్ ఎకోసిస్టమ్ ను రెట్టింపు చేసి ముస్లిం ఆధిపత్య ప్రాంతాలుగా మార్చేస్తున్నారు. ఇదంతా కేవలం మౌలిక సదుపాయాల మార్పు మాత్రమే కాదు, ఒక పక్కా ప్లాన్ తో జరుగుతున్న ఐడియాలజికల్ క్యాంపెయిన్. ఎందుకంటే అక్కడి ముస్లిం మత పెద్దలే స్వయంగా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, జపాన్ మొత్తాన్ని మన ఆధీనంలోకి తీసుకోవడానికి కనీసం 100 సంవత్సరాల టైం పడుతుంది, కాబట్టి ముస్లింలు కాస్త ఓపిక పట్టాలి అంటూ బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. In Japan, we only have 100 years. But some people, they are so impatient. They want to see the result as soon as possible. Yes. In the end, Allah will decide when is the best timing for in Japanese society and embrace Islam. When is the best time for the individual to contemplate. దీనివల్ల నేడు జపాన్ వీధుల్లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ప్రజలు రోడ్లపైనే ప్రార్థనలు చేయటం, పబ్లిక్ వాష్రూమ్లో కాళ్లు గడుక్కోవటం వంటి దృశ్యాలు అక్కడ కామన్ అయిపోయి. అంతేకాకుండా అక్కడ హలాల్ విధానాలు మరియు అనేక ముస్లిం ఆర్గనైజేషన్స్ వేగంగా విస్తరిస్తూ మతాంతర వివాహాలు, ఇన్ ఫెయిత్ మ్యారేజెస్ ద్వారా కన్వర్షన్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి. చివరికి జపనీస్ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మాంగా పుస్తకాలను సైతం ఇస్లామిక్ భావజాల ప్రచారానికి వాడుకుంటూ అందులో 2 పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ ఒక రకమైన బ్రెయిన్ వాషింగ్ కి తెరలేపారు. ప్రజెంట్ యూరప్ దేశాల్లో జరిగినట్టే సేమ్ జపాన్ లో కూడా ముస్లిం వర్గాలే ఎక్కువ నేరాల్లో పాల్గొంటున్నాయని ఆరోపణలు రావడంతో ఈ ఇస్లామీకరణకు వ్యతిరేకంగా స్థానిక జపనీయులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. తమ దేశం నుండి ఇస్లాం ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ హోరెత్తుతుండగా ఈ ట్రెండ్ ను ఇప్పుడే అడ్డుకోకపోతే జపాన్ ఫ్యూచర్ మొత్తం ఘోరమైన ప్రమాదంలో పడుతుందని అక్కడి మేధావులు సైతం ఓపెన్ గా హెచ్చరిస్తున్నారు. అష్హదు అష్హదు అలా అల్లా ఇలాహ ఇలాహ ఇల్లల్లాహ్ ఇల్లల్లాహ్ wa ashhadu వష్హదు anna అన్న muhammadan ముహమ్మద్ rasul రసూల్ Allah. అల్లా. గైస్, జపాన్ అనేది బేసికల్ గా తమ దేశ భాషని, తమ కల్చర్ ని గౌరవించే వారికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే దేశం. స్థానికంగా పని దొరకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మానవతా దృక్పథంతో శరణార్థులుగా వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తే వారు నెమ్మదిగా తమ కుటుంబాలను, ఆపై బంధువులను రప్పించుకుంటూ జనాభాను పెంచడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఆ తరువాత ఏకంగా అక్కడ షరియా చట్టాలు, మతపరమైన ప్రత్యేక హక్కులు కావాలంటూ డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి జపనీయులు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన సమాజం. అలాంటి దేశంలో మతాన్ని అడ్డు పెట్టుకుని జరిగే ఉన్మాద చర్యలు, రాడికల్ యాక్టివిటీస్ మరియు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం దేశ భద్రతకే ముప్పుగా మారుతున్నాయి. అక్కడ أشهد أن أن لا لا إله إله إلا الله إلا الله وأشهد وأشهد أن أن محمدا محمدا رسول رسول الله. الله. ఇస్లాం జపనీస్ కల్చర్ ను ఎలా నెమ్మదిగా ఆక్రమిస్తుందో అర్థం చేసుకోవడానికి ముందు మనం కాస్త జపాన్ రూట్స్ లోకి, వారి హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి జపాన్ చరిత్ర చాలా సంక్లిష్టమైనదే అయినప్పటికీ సుమారు 14,000 సంవత్సరాల క్రితం అక్కడ నివసించిన జోమన్ ప్రజల కాలం నుండి చూస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. వారు అనిమిజం అంటే ప్రకృతి ఆరాధనను బలంగా నమ్మేవారు. వారి దృష్టిలో నదులు, పర్వతాలు, అడవులు, చెట్లు, రాళ్లు వంటి ప్రకృతిలోని ప్రతి ఎలిమెంట్ కు ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని భావించేవారు. దానినే వారు కామి అని పిలిచేవారు. ఈ అద్భుతమైన భావనే తర్వాతి కాలంలో జపాన్ యొక్క సొంత దేశీయ మతమైన షింటోయిజం ఆవిర్భావానికి అత్యంత బలమైన పునాదిగా మారింది. ఆ తరువాత బౌద్ధ మతంతో పాటే సంస్కృత గ్రంథాలు, మంత్రాలు, మతపరమైన సంప్రదాయాలు జపాన్ కు రాగా అప్పటి పాలకుడు ప్రిన్స్ షోటోకు స్వయంగా బౌద్ధాన్ని స్వీకరించి హోర్యూచి వంటి చారిత్రాత్మక ఆలయాలను నిర్మించాడు. ఈ క్రమంలోనే భారతదేశంలో
భారతదేశంలో ఆరాధించబడే హిందూ దేవతలు సైతం జపనీస్ కల్చర్ లో ఒక భాగం అయ్యారు. మన సరస్వతీ దేవిని అక్కడ సంగీతం, జ్ఞానం, సంపదకు అధిదేవతగా బెంజైటైన్ అని పిలుస్తూ ఇప్పటికీ జపాన్ అంతటా ఆమె కోసం ఎన్నో పవిత్రమైన ఆలయాలను పూజిస్తూ ఉండటం విశేషం. అలాగే మన పరమశివుణ్ణి అక్కడ అదృష్టం, వ్యవసాయానికి అధిదేవతగా డైకోకూటన్ అని, దేవేంద్రుణ్ణి తైషాకూటన్ అని, బ్రహ్మదేవుణ్ణి బోన్టెన్ అని మరియు విఘ్నేశ్వరుణ్ణి టాంజేటెన్ అని పిలుస్తూ జపనీయులు భక్తితో కొలుస్తారు. More than 80% of Japanese gods are originally Indian gods. The bottom of Japanese culture, Indian culture is very strongly imprinted. అప్పటి వరకు కేవలం బౌద్ధ, షింటో మతాల ప్రభావంతో అనేక దైవాలను ఆరాధిస్తూ అత్యంత సహనంతో కూడిన స్వభావాన్ని కలిగి ఉన్న జపాన్ సంస్కృతిలోకి ఏ అబ్రహమిక్ మతము లేని ఆ కాలంలో ఇస్లాం అడుగు పెట్టడం ఒక సరికొత్త మలుపుగా మారింది. 19వ శతాబ్దం చివరిలో జపాన్ సంస్కృతిని ఇస్లామిక్ సంస్కృతిగా మార్చడమే లక్ష్యంగా సదర్ ఉద్దీన్ అజర్ అనే భారతీయ ముస్లిం జపాన్ కి చేరుకోగా ఆ తరువాత 1891లో షోటోరో నోడా అనే జపనీయుడు కాన్స్టాంటినోపుల్లో ఇస్లాంను స్వీకరించాడు. ఆ వెంటనే 1909లో గత బౌద్ధాన్ని అనుసరించిన కొటోరో యమవోకా అనే వ్యక్తి మన భారతదేశంలోని బొంబాయిలోనే ఇస్లాంలోకి మారి హజ్ యాత్రకు వెళ్లడం ద్వారా జపాన్ యొక్క మొట్టమొదటి హజ్ గా రికార్డు సృష్టించాడు. 1917లో రష్యా విప్లవం సమయంలో బోల్షివిక్ అణిచివేత నుండి తప్పించుకోవటానికి మధ్య ఆసియాకు చెందిన తాతర్ ముస్లింలు శరణార్థులుగా జపాన్కు చేరుకోవడంతో అక్కడ ఇస్లాం అసలైన ప్రవేశం మొదలైంది. జపాన్ ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పించగా వారు కోబే మరియు ఒసాకా ఓడరేవుల దగ్గర బిజినెస్ చేస్తూ ఆర్థికంగా చాలా బలంగా ఎదిగారు. ఆ వెనువెంటనే జపాన్ గడ్డపై తమ మతపరమైన పునాదిని నిర్మించడం ప్రారంభిస్తూ 1935లో కోబే మసీదును, ఆ తరువాత 1938లో టోక్యో మసీదును నిర్మించారు. ఇలా శరణార్థులుగా వచ్చిన కొద్ది మంది ముస్లింల వల్లే 1941 నాటికి జపాన్ అంతటా ముస్లింల సంఖ్య వేలాదికి చేరింది. అప్పటి జనాభాతో పోలిస్తే ఆ సంఖ్య తక్కువగానే అనిపించినప్పటికీ శాశ్వత ఆధార కేంద్రాలైన పర్మనెంట్ బేసిస్ మసీదులు, ఇస్లామిక్ కేంద్రాల ఏర్పాటుతో జపాన్లో ఇస్లాం విస్తరణకు ఒక బలమైన పునాది ఏర్పడింది. ఒక్కసారి మసీదులు నిర్మించబడ్డాక ఆ మత విస్తరణకు అవి మెయిన్ సెంటర్స్ గా మారిపోయాయి. ఆ వెనువెంటనే 1953లో జపాన్ ముస్లిం అసోసియేషన్, 1966లో ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ జపాన్ లాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ అవడంతో ఇస్లాం కేవలం శరణార్థులకే పరిమితం కాకుండా దేశంలో ఒక అఫీషియల్, రిజిస్టర్ అండ్ రికగ్నైజ్డ్ రిలీజియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇదే తరుణంలో లాంగ్ రన్ లో జపాన్ కు అత్యంత ప్రమాదకరంగా మారబోయే ఒక స్ట్రాటజీ తెరపైకి వచ్చింది. అదేంటంటే అక్కడికి వచ్చిన ముస్లిం స్టూడెంట్స్, వర్కర్స్ స్థానిక జపనీస్ యువతుల్ని పెళ్లి చేసుకుని వారిని ఇస్లాంలోకి మార్చడం ప్రారంభించారు. దీనివల్ల వారి నెక్స్ట్ జనరేషన్ సహజంగానే ముస్లింలుగా పుట్టడం మొదలవుతుంది. ఇండియాలో లవ్ జిహాద్ గా పిలువబడే ఈ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ పాలసీనే జపాన్ లో ముస్లిం పాపులేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ అని చాలా రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. దీని ఎఫెక్ట్ తో 1980ల నాటి ఇస్లాం అక్కడ రాకెట్ స్పీడ్ తో విస్తరించడం మొదలైంది. మరోపక్క జనాభా వేగంగా వృద్ధాప్యం వైపు, ఏజింగ్ పాపులేషన్ మలడంతో ఇండస్ట్రీస్ లో పని చేయడానికి తీవ్రమైన లేబర్ షార్టేజ్ ఏర్పడింది. ఈ క్రైసిస్ ను సాల్వ్ చేయడానికి జపాన్ విదేశీ కార్మికులను అనుమతించక తప్పలేదు. దాంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇరాన్ వంటి దేశాల నుండి వేలాది మంది ముస్లింలు తక్కువ జీతాలకే కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీ పనుల్లో చేరిపోతూ తమకంటూ ప్రత్యేక కమ్యూనిటీలను బిల్డ్ చేసుకున్నారు. ఫలితంగా 1982లో కేవలం 30,000గా ఉన్న ముస్లిం జనాభా ఈ భారీ వలసల వల్ల విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. 2010 నాటికి ఈ జనాభా 1,85,000గా మారారు. ఆ తరువాత 2019 నాటికి 2,30,000కి, ఆపై 2024 నాటికి ఏకంగా 3,50,000 మార్కును దాటేసిందంటే కేవలం 40 ఏళ్ల షార్ట్ పీరియడ్ లోనే ఈ సంఖ్య 10 రెట్లు పెరగడం నిజంగా ఒక భారీ పెను మార్పు అనే చెప్పాలి. జపాన్ లోకల్ పాపులేషన్ నిరంతరం తగ్గిపోతూ ఉండటం వల్లే ముస్లింలు ఈ డెమోగ్రాఫిక్ గ్యాప్ ను భర్తీ చేస్తూ అత్యధిక ప్రయోజనం పొందారు. అందుకే ఒకప్పుడు దేశం మొత్తంలో కేవలం 2 మసీదులు మాత్రమే ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 113కు పైగా మసీదులకు చేరి వాటి చుట్టూ హలాల్ షాప్స్, కర్రీ హౌసెస్, కబాబ్ స్టాల్స్ నెట్వర్క్ తో ఒక పెద్ద ఎకో సిస్టమే రన్ అవుతుంది అక్కడ. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముస్లిం జనాభా పెరగడం మాత్రమే కాదు, అక్కడ మిగతా విదేశీ మతాల వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ వారితో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే
వారు లోకల్ జపనీస్ కల్చర్ మరియు ట్రెడిషన్స్ తో కలిసి జీవించడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా జీవించడానికి వారు రెడీగా ఉన్నారనే చెప్పాలి. కానీ ఇస్లాం మాత్రం అలా కాదు. జపనీయులపై తమ ఓన్ కల్చర్ ని రుద్దుతుందని ఆరోపణలు బాగా ఉన్నాయి. జపాన్ మామూలుగానే జియోగ్రఫికల్ గా చాలా చిన్న దేశం. అయితే భూమి కొరత ఉన్న ఈ చిన్న దేశం కావడంతో జపాన్ లో 99% మంది ప్రజలు ప్రాక్టికల్ గా ఆలోచించి ఎవరైనా చనిపోయినప్పుడు వారి మృతదేహాలను దహనం చేస్తారు. కానీ ముస్లింలు మాత్రం ఖననం కోసమే మొండిగా పట్టుబడుతూ ఎక్కువ భూమిని డిమాండ్ చేయటం అక్కడ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇస్లామిక్ సంప్రదాయ ప్రకారం ముస్లింలు మృతదేహాలను ఖననం మాత్రమే చేస్తారు తప్ప దహన సంస్కారాలను అస్సలు ఒప్పుకోరు. అందుకే అక్కడి బాబా ముస్లిం అసోసియేషన్ హిజీ పట్టణంలో ఏకంగా చాలా ఎకరాల ల్యాండ్ ను కొనుగోలు చేసి కేవలం సమాధి స్థలంగా మార్చేసింది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఆ స్థలం కింద సరిగ్గా స్థానిక వ్యవసాయానికి తాగునీటికి ఆధారమైన అండర్ గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ఉండటంతో శవాల ఖననం వల్ల ఆ నీరు మరియు భూమి కంటామినేషన్ కలుషితమయ్యే ప్రమాదం ఉందని లోకల్ అథారిటీస్ ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ అథారిటీస్ ముస్లింలను వేరే అనుకూలమైన ప్లేస్ చూసుకోమని కోరినప్పటికీ వారందుకు అంగీకరించకుండా రివర్స్ లో గట్టిగా ప్రొటెస్ట్ చేయడం జపనీయులను విస్మయానికి గురి చేసింది. జపనీస్ కల్చర్ కు ఇస్లామిక్ రిలీజియస్ సెంటిమెంట్స్ కు మధ్య ఎంతటి తీవ్రమైన కల్చరల్ క్లాష్ నడుస్తుందో అలాగే స్థానిక పద్ధతులకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వడానికి ముస్లిం కమ్యూనిటీ అస్సలు సిద్ధంగా లేదనే నిజాన్ని ఈ ఒక్క ఇన్సిడెంట్ స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలా చేసింది. ఇలాంటి సంఘటనలు 1-2 కాదు, జపాన్ వ్యాప్తంగా ఎన్నో కనిపిస్తూ ఉండటంతో అక్కడి స్థానిక ప్రజల్లో ఇస్లాం మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. అన్కంట్రోల్డ్ ఎక్స్పాన్షన్ పట్ల తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. జపాన్ మొత్తం జనాభాలో ముస్లింల శాతం ప్రస్తుతానికి చాలా తక్కువ % అయినప్పటికీ గత కొన్నేళ్లుగా ఏకంగా 110% గ్రోత్ రేటుతో ఇస్లాం అక్కడ అత్యంత వేగంగా విస్తరిస్తున్న మతంగా మారడం ఒక పెద్ద అలార్మింగ్ సిగ్నల్ అనే చెప్పాలి. ఎందుకంటే హిస్టరీని గమనిస్తే ఏ దేశంలోనైనా ఇస్లాం జనాభా ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే, ముఖ్యంగా 20-30% మధ్యకు చేరితే అక్కడ క్రైమ్ రేట్ పెరగటం, గ్రూమింగ్ గ్యాంగ్స్, ల్యాండ్ గ్రాంబింగ్స్ మరియు చివరికి షరియా చట్టం కోసం కూడా డిమాండ్లు చేయటం వంటి సమస్యలు వాటంతటవే మొదలవుతాయని గ్లోబల్ ఎగ్జాంపుల్స్ చాలానే చెప్తున్నాయి మనకి. ఇస్లాం అనేది ఇతర మత సంస్కృతులతో కలిసి జీవించే కో ఎగ్జిస్టెన్స్ స్వభావం ఉన్న మతం కాదని, దానికి బదులుగా లోకల్ కల్చర్లను పూర్తిగా మింగేస్తుందని నమ్మడం వల్లే జపాన్ సమాజం ఇప్పుడు తీవ్రంగా అలర్ట్ అయింది. ప్రపంచవ్యాప్త హిస్టరీని గమనిస్తే ఒక ప్రాంతం ఇస్లామిక్ చట్టం కిందకు వచ్చాక అక్కడి ప్రజలు పూర్తిగా మారడానికి కనీసం 300 నుండి 400 సంవత్సరాలు పడుతుందంట. కానీ జపాన్ విషయంలో కేవలం 100 ఏళ్ల టైం మాత్రమే అయ్యిందని, కొందరు ఫలితాల కోసం బాగా తొందరపడుతున్నారని మత పెద్దలు విశ్లేషిస్తున్నారు. జపనీస్ సమాజంలో ఎవరు ఎప్పుడు ఇస్లాం వైపు రావాలో అంతా అల్లా నిర్ణయిస్తాడనే నమ్మకంతో ఒకవైపు ఉంటే, మరోవైపు దేశంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పెరుగుతున్న క్రైమ్ రేట్ మరియు తీవ్రవాద ఇస్లామిక్ బోధనలు, రాడికల్ ఇస్లామిక్ టీచింగ్స్ పెను ముప్పుగా మారుతున్నాయి అక్కడ. ఈ క్లిష్ట పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జపాన్ చాలా కఠినమైన వలస నియంత్రణ చట్టాలను తీసుకొస్తుంది. దేశ సార్వభౌమాధికారాన్ని, స్థానిక సంస్కృతిని కాపాడుకోవడానికి జపాన్ ప్రభుత్వం కొన్ని కీలకమైన చట్టాలను, రిస్ట్రిక్షన్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. మతపరమైన తీవ్రవాద భావజాలాలను నూరిపోసే మదర్సాల నిర్వహణపై కీలకమైన ఆంక్షలు మరియు నియంత్రణను ప్రారంభించింది. మతాన్ని ఆసరాగా చేసుకుని సమాజంలో గందరగోళం సృష్టించే ఏ చిన్న రాడికల్ ఎలిమెంట్ నైనా సహించేది లేదని స్పష్టం చేస్తూ మత ఉన్మాద చర్యలను పూర్తిగా చట్ట విరుద్ధంగా ప్రకటించింది. యూరప్ దేశాలలాగా ఉదారవాదంతో నిర్లక్ష్యం వహించకుండా తమ దేశ ప్రశాంతతను కాపాడుకోవటానికి జపాన్ తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఒక బిగ్ సెన్సేషన్ గా మారాయి. అంతేకాదు ఇటీవల జరిగిన పార్లమెంట్ లో దీని మీద ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొచ్చారు. మొత్తానికి జపాన్ తన కల్చర్ ని కాపాడుకుంటూ వేరే మతాల ప్రభావం వారి దేశంపై పడకుండా జపాన్ ని రక్షించుకుంటుంది. మరి జపాన్ లో జరుగుతున్న ఈ భారీ డెమోగ్రఫిక్ చేంజెస్, ఇస్లామిక్ ఎకోసిస్టమ్ విస్తరణ మరియు దీనిపై జపనీస్ సొసైటీ తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అనాలిసిస్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.